నమస్తే, వెల్కమ్ టు ఆఫ్ ద రికార్డ్. దిస్ ఈస్ తేజస్వి. ఆ జిల్లా అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొందట. పదవి కోసం ఎవరికి వారు అగ్రనాయకులను ప్రసన్నం చేసుకునే పనిలో బిజీగా ఉన్నారట. ఎలాగైనా పదవి దక్కించుకోవాలని పావులు కదుపుతున్నారట. నేను సీనియర్ అంటే నేనే సీనియర్ అంటూ పోటీ పడుతూ నాకు అన్ని అర్హతలు ఉన్నాయంటే నాకే ఉన్నాయంటూ పదవి కోసం పైరవీలు చేస్తున్నారట. ఇంతకీ ఏదా జిల్లా? అసలు కాంగ్రెస్ అధిష్టానం మనసులో ఎవరున్నారు? ఎవరికి అధ్యక్ష పదవి దక్కనుంది? లెట్స్ వాచ్ దిస్. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 6 జిల్లాలు ఉంటే అందులో హన్మకొండ జిల్లా అధ్యక్ష పదవికి ఫుల్ డిమాండ్ ఉందట. సుదీర్ఘ కాలం తర్వాత అధికారంలోకి రావడంతో కాంగ్రెస్ క్యాడర్ ఉత్సాహంగా ఉంది. బీఆర్ఎస్ బీజేపీ నుంచి పెద్ద ఎత్తున చేరిక కావడంతో పార్టీ బలోపేతానికి ఇదే సరైన సమయమని భావించిన కాంగ్రెస్ అధిష్టానం జిల్లాకు నూతన అధ్యక్షుడిని నియమించాలని ఆలోచన పడిందట. ఇదే కరెక్ట్ టైం అనుకుని కొంతమంది నేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులను, రాష్ట్ర నాయకులను కలిసి పైరవీలు మొదలుపెట్టేశారట. స్థానిక ఎన్నికలు, కార్పొరేషన్ ఎన్నికలు కూడా ఉండటంతో సమర్థుడు, పార్టీ విధేయుడెవరో వెతికే పనిలో కాంగ్రెస్ అధిష్టానం ఉందట. త్వరలో అధ్యక్ష ఎన్నిక ఉంటుందనే సంకేతాల నేపథ్యంలో ఒక్కసారిగా ఆశావాహులు తమ అదృష్టాన్ని పరిశీలించుకునే పనిలో పడ్డారట. హన్మకొండ జిల్లా అధ్యక్ష పదవికి తీవ్ర పోటీ నెలకొంది. ఇప్పటికే సీనియర్ల జాబితాను కాంగ్రెస్ అధిష్టానం పరిశీలిస్తుందట. ప్రస్తుతం వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యేగా ఉన్న నాయని రాజేందర్ రెడ్డి అధ్యక్షుడిగా కూడా కొనసాగుతున్నారు. గతంలో ఉమ్మడి జిల్లా అధ్యక్షుడిగా పనిచేసిన నాయని రాజేందర్ రెడ్డి జిల్లాల విభజన తర్వాత హన్మకొండ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. అయితే త్వరలో జిల్లా అధ్యక్ష పదవి ఎన్నికలు ఉంటాయనే ప్రచారం నేపథ్యంలో ఆశావాహులు ఎమ్మెల్యేపై ఒత్తిడి చేస్తున్నారని చర్చ సాగుతోంది. ఎవరికి అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుంది, పార్టీ బలోపేతం అవుతుంది, సామాజిక సమీకరణలేంటి అని కాంగ్రెస్ క్యాడర్లో చర్చ సాగుతోందట. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు, మున్సిపల్ ఎన్నికలు ఉండటంతో అనుభవంతో పాటు బలమైన సీనియర్ కాంగ్రెస్ నేతకే అవకాశం దక్కాలని కాంగ్రెస్ క్యాడర్ కోరుకుంటుందట. అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ దక్కని నేతకు అధ్యక్ష పదవి ఇస్తామని అప్పట్లో హామీ ఇచ్చారట. జంగా రాఘవరెడ్డి, ఇనుగాల వెంకట్రామరెడ్డిలో ఒకరికి అధ్యక్ష పదవి దక్కుతుందని భావించారు. కానీ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జంగా రాఘవరెడ్డికి ఆయిల్ ఫెడరేషన్ చైర్మన్ గా, ఇనుగాల వెంకట్రామరెడ్డికి కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ గా అవకాశం దక్కడంతో అసలు జిల్లా అధ్యక్ష పదవి ఎవరికి దక్కుతుందో అనే చర్చ జోరుగా సాగుతోంది. ఇప్పటికే 15 నుంచి 20 మంది నేతలు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారట. జిల్లా అధ్యక్ష పదవి కోసం ప్రస్తుతం ఆయిల్ ఫెడరేషన్ చైర్మన్గా కొనసాగుతున్న జంగా రాఘవరెడ్డి, దొమ్మటి సాంబయ్య, నమేండ్ల శ్రీనివాస్, బట్టి శ్రీనివాస్, జక్కుల రవీందర్, బంకా సంపత్తో పాటు మరికొంతమంది నేతలు ఎవరికి వారే పావులు కదుపుతున్నారని పార్టీ వర్గాల్లో టాక్ నడుస్తోంది. నేనే సీనియర్ను, నాకే అవకాశం ఇవ్వాలంటూ అధిష్టానంపై ఒత్తిడి చేస్తున్నారట. నామినేషన్ పదవి ఆశించి భంగపడ్డవారు ఈసారైనా మాకు అవకాశం దక్కాలని కోరుకుంటున్నారట. ఇదిలా ఉంటే పార్టీ అధికారంలోకి వచ్చినా కాంగ్రెస్లో వర్గపోరు మాత్రం ఆగడం లేదు. ఎప్పటి నుండో ఉన్న మమ్మల్ని కాదని కొత్తగా వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆ మధ్య జరిగిన కాంగ్రెస్ సమీక్షా సమావేశంలో ఓ సీనియర్ కాంగ్రెస్ నేత ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డితో వాగ్వాదంకు దిగడంతో అక్కడే కూర్చున్న సీనియర్ నాయకులు అసహనానికి గురయ్యారట. ఓవైపు అసంతృప్తులు, మరోవైపు భారీగా పెరిగిన ఆశావాహులు. ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి మనసులో ఎవరున్నారు? అధిష్టానం ఎవరికి మొగ్గు చూపుతుందో వేచి చూడాల్సిందే.